గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సత్యనారాయణ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? 32 మండలాల్ని ఏర్పాటు చేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా రాజశేఖర్ గారు, ఇదొక శుభ సూచకం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజాపాలన పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాల ఏర్పాటును గాని, కొత్త జిల్లాల ఏర్పాటును గాని, అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును గాని, గ్రామ పంచాయతీల ఏర్పాటును గాని, అంటే దేన్నైనా సరే స్వాగతించడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటది ప్రజలకి. ఎందుకంటే ఒక్కొక్క మండలానికి సంబంధించి ఆయా గ్రామాలకు చూసినట్టయితే గ్రామాలకి ఎక్కడో దూరంగా విసిరేసినటువంటి కొన్ని పల్లెలకు ఈ మండలాల రూపంలో కాస్త దగ్గరికి చేరుకోవడంతో వారికి కాస్త పనులు అంటే ఇటు పరిపాలనా సౌలభ్యమే కావచ్చు, లేదంటే వేగంగా పనులు కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలకి ఏర్పడుతుంది. ప్రజలకి ఒక మంచి చేసేటటువంటి ఒక అవకాశమే. అంతేకాకుండా వారి యొక్క పనులు అంటే మండలాల వారిగా మండలాలలో నిర్వహించుకునేటటువంటి ఒక పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే గతంలో కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డప్పటికి కూడా ప్రస్తుతం వరకు కూడా ఆయా కొత్త మండలాలలో ఇప్పటికీ ఆ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడం, సంబంధిత సిబ్బంది అక్కడ అందుబాటులో లేకపోవడం, తిరిగి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వారి ఎవరైతే పాత మండలాలు ఉంటాయో ఆ పాత మండల కేంద్రాలలోకి వెళ్లి పనులు చేసుకున్నటువంటి ఒక సందర్భము రాష్ట్రంలో కొన్ని మండలాల్లో చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతోంది. సో అంటే మండలాల ఏర్పాటు మంచిదే, కానీ ఎప్పుడైతే మండలాల ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆయా మండలాల్లో పూర్తి స్థాయిలో అవి ఆఫీసులు అంటే వ్యవస్థ మొత్తం కేంద్రీకృతం కావడానికి అసలు మండలాల్ని ఎన్ని కిలోమీటర్లకి ఒక మండలాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం? అయితే దాదాపుగా ఏ మండలమైనా సరే 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం గనక ప్రజలకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వారికి కొంత ఉపయోగపడేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని మండలాలు ఏవైతే అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ముందుగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు 10 జిల్లాలు, 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతో ఈ కొత్తగా తెలంగాణ ఏర్పడింది. ఆ తర్వాత ప్రజల యొక్క కోరిక మేరకు, వారి డిమాండ్ మేరకు 2016లో ఇటు జిల్లాలు అలాగే మండలాల పునర్వ్యవస్థీకరణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేపట్టింది. అప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి కాస్త 31 జిల్లాలుగా, 48 రెవెన్యూ డివిజన్లు 68గా, 466 మండలాల్ని 584 మండలాలుగా అయితే అప్పట్లో చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2022లో మళ్ళీ కొన్ని మండలాలు పెంచి ఓవరాల్ గా 2022 ఏప్రిల్ నాటికి మనం చూసినట్టయితే మొత్తంగా తెలంగాణలో 33 జిల్లాలు, 612 మండలాలు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే 73 రెవెన్యూ డివిజన్లు ఈ విధంగా ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇదంతా మంచిదే, అంటే ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడుతుంది. వారికి ఏవైతే వాళ్ళు పనులు చేసుకుంటారో ఆ పనులకు సంబంధించి దగ్గర మండల కేంద్రంలోకి వెళ్లి త్వరితగతిన పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా మండలాల ఏర్పాటుతో ప్రజల యొక్క అభిష్టం కూడా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రజలకు ఏవైతే భూములు ఉంటాయో ఆ భూములకు డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ కొంత ప్రతిపత్తి పెరిగేటటువంటి, స్వయం ప్రతిపత్తి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ మండల కేంద్రాల్లో సిబ్బంది వచ్చిన తర్వాత ఏవైతే చిరు దుకాణాలు కానీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఒక గిరాకీ అనేటటువంటిది ఏర్పడి ఆ తర్వాత స్వయం ఉపాధి పొందేటటువంటి ఒక అవకాశం కూడా ఖచ్చితంగా మండల కేంద్రాల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఒక మంచి నిర్ణయం, ప్రతి ఒక్కరు కూడా స్వాగతించే నిర్ణయం. అందుకే ఈ యొక్క మండల ఏర్పాటు ప్రతిపాదన వచ్చి ఆ తర్వాత ఎప్పుడైతే దీనిపై ఉత్తర్వులు ఒక గెజెట్ అయితే ప్రభుత్వం విడుదల చేసిందో అప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క స్పందన బట్టి చూస్తే మనం తెలిసిపోవచ్చు. ఎందుకంటే ప్రజల స్పందనని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాటు కొత్త మండలాలు ప్రధానంగా 32 కొత్త మండలాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక 612కు తోడుగా మరొక 32 అంటే ఓవరాల్ గా 644 మండలాలు ఇక తెలంగాణలో కొత్తగా 644 మండలాలు కాబోతున్నాయి. ఇదొక 100% ప్రతి ఒక్కరు స్వాగతించేటటువంటి విషయం, ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విషయం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినటువంటి ఒక సందర్భంలో ఈ కొత్త మండలాల పరిధిలో అంటే ఏవైతే 32 కొత్త మండలాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఒక గెజెట్ విడుదల చేసిందో
ఆయా మండలాల్లో ఉన్నటువంటి యొక్క గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యొక్క గ్రామాల వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమ కష్టాలు తీరాయి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంతమందికి అయితే ఇది ఒక దశాబ్దాల కాల అంటే ఒక కొత్త మండలం ఏర్పాటు కావాలనేటువంటి ఒక మండల సాధన సమితి అని కొంతమంది ఆ గ్రామ అంటే మండలాల పరిధిలోకి వచ్చినటువంటి ఒక యువకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, పలు రాజకీయ సంఘాలు కూడా కావచ్చు, వీళ్ళంతా కలిసి ఏంటంటే ఒక సాధన సమితి అంటే కొత్త మండల సాధన సమితి అని కూడా కొన్ని పెట్టుకొని అప్పట్లో కొన్ని ఏవైతే ధర్నాలు, రాస్తారోకాలు, అలాగే పలు డిమాండ్లు కూడా పలు ప్రజల నుంచి వ్యక్తమైనాయి. ఆ తర్వాత అప్పట్లో ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ డిమాండ్లకు తలవొగ్గి కొత్త మండలాలైతే ప్రకటించింది. అయితే ఈ యొక్క మండలాల ఏర్పాటు చేసింది కానీ ఆ యొక్క మండలాల్లో పూర్తి వ్యవస్థను ఆ ప్రభుత్వం కేంద్రీకృతం చేయడంలో కాస్త విఫలమైందిగా మనం చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల పట్ల ప్రజాపాలన అయితే కొనసాగిస్తున్నట్టుగా ప్రజల నుంచి అయితే ఒక మంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రజల నుంచి ఒక మంచి స్పందన అయితే కనబడుతోంది. కాబట్టి కొత్త మండలాల ఏర్పాటు గెజిట్ వచ్చిన తర్వాత కొంత సమయం అయితే తీసుకొని ఏవైతే ఏర్పడినటువంటి ఒక 32 కొత్త మండలాల్లో త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి సంస్థాగతంగా అక్కడ అన్ని కార్యాలయాలు అవన్నీ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రజలకు పూర్తి సౌలభ్యంగా ఉండే అవకాశం ఉంటుందండి. రైట్ సత్యనారాయణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి గిమ్మ సంతోష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయనతో మాట్లాడు.